ఒంగోలు పోలీసుల ఎదుట డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హాజరు కానున్నారు. ఒంగోలు రూరల్ పిఎస్లో నమోదైన కేసులో ఆర్జీవీ విచారణకు వెళ్లనున్నారు. ఈ నెల 4న విచారణకు హాజరు కావాలని ఇటీవల పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఇవాళ విచారణకు హాజరవుతానని విచారణాధికారి సిఐ శ్రీకాంత్కు ఆర్జీవీ సమాచారము ఇచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. దీనిపై నవంబర్ 10న రామ్ గోపాల్ వర్మపై మధిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నవంబర్ 19, 25 తేదీల్లో 2 సార్లు నోటీసులు ఇచ్చిన వర్మ విచారణకు హాజరు కాలేదు. ఇదే కేసులో ముందస్తు బెయిల్ పొందారు రామ్ గోపాల్ వర్మ. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ఇవాళ విచారణకు వస్తారా రారా అనేది చూడాలి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు ఆర్జీబీకి సంబంధించి విచారణ కొనసాగించనున్నారు. ఈ రోజు 12 గంటలకి నేను వస్తున్నట్లుగా దర్యాప్తు అధికారి శ్రీకాంత్ కి ఫోన్ చేసి ఆర్జీబీఏ చెప్పడం జరిగింది. అది దాని మీద వీళ్ళు ఈ రోజు 12 గంటలకి ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిన పరిస్థితి కూడా రామ్ గోపాల్ వర్మకి. ఎందుకంటే ఈయన ఆ కేసుకు సంబంధించి బెయిల్ పొందినప్పటికీ ఈయన కోర్టు న్యాయస్థానం కూడా ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ పొందినప్పటికీ విచారణకు మాత్రం తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. విచారణకు హాజరు కావాలి చెప్పడం జరిగింది. దీనిపై రామ్ గోపాల్ వర్మకి ఇప్పటి గతంలో 2 నోటీసులు ఇవ్వటం జరిగింది. ఇటీవల మళ్ళీ ఒక నోటీస్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 3 నోటీసులు అయినాయి. ఈయన కంపల్సరీగా హాజరు కాని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో ఇతనికి బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆర్జీబీ అనేది ఈ రోజు 12 గంటలకి విచారణకి ఒంగోలు రావాల్సింది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.